ఇవాళ మనం చాలామందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఎంబ్రియో అంటే ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎగ్, మగవాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ తీసుకొని రెండు కలిపి ఫామ్ చేసేదాన్ని ఎంబ్రియో అంటాం. అది గర్భసంచిలో పెట్టే ప్రొసీజర్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం అనమాట. సో ఈ గర్భసంచిలో పిండాన్ని పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చాలామందికి బెడ్ రెస్ట్ ఉంటుందా అనేది, చాలామందికి బెడ్ రెస్ట్లోనే ఉండాలా అనే డౌట్స్ ఉంటాయి. ఇవాళ దాని గురించి డిస్కస్ చేసుకుందాము. నా పేరు డాక్టర్ విజయమాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అందరూ కొంతమంది కొన్నిసార్లు బెడ్ రెస్ట్ ఉండాలంట కదా మేడం, మేము బెడ్ రెస్ట్లోనే ఉండాలా, మేము డైలీ మా రొటీన్ వర్క్ చేసుకోవాలా వద్దా అనే డౌట్స్తో ఉంటారనమాట. కంపల్సరీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేమైతే బెడ్ రెస్ట్ అవసరం లేదు అనే చెప్తాం. బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఏంటి అంటే ఈ ఎంబ్రియో అనేది మనం యూట్రస్లోకి పెడతాం. ఆ యూట్రస్ అనేది ఏమి ట్యూబులర్ స్ట్రక్చరు అట్లా ఏం కాదు. అది ఒక ఇట్లా ఎంబ్రియో మనం యూట్రస్లో పెట్టినప్పుడు ఆ యూట్రస్ అనేది ఒక వాల్స్ ఉంటాయి, అటు ఇటు మనకి యూట్రైన్ వాల్స్ ఉంటాయి, సెంటర్లో ఎండోమెట్రియం ఉంటుంది. అదంతా ఆల్మోస్ట్ ఒక బ్రెడ్ అండ్ జామ్ లాగా దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో మనం ఎంబ్రియో అనేది 5th డే ఎంబ్రియో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్లేస్ చేస్తాం. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్కి ఎంబ్రియోస్ క్వాంటిటీని బట్టి మనం డే 3 ఎంబ్రియోస్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. సో ఈ ఎంబ్రియో పెట్టిన తర్వాత మోస్ట్లీ 5th డే ఎంబ్రియో మనం పెట్టిన తర్వాత ఇంప్లాంటేషన్ అవుతుంది అనమాట. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లో జరిగింది. సో డే 5 కల్లా మళ్ళీ గర్భసంచిలో వచ్చి అతుక్కుంటుంది. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో మనం కూడా ఎంబ్రియో తీసుకెళ్ళి యూట్రస్లో పెడతాం కాబట్టి మనము అటు ఇటు తిరగటం వల్ల ఏదైనా వర్క్ చేయటం కూడా, మన డైలీ రొటీన్ వర్క్ చేయటం వల్ల అది బయటకు వచ్చేయటం అట్లాంటిది అయితే ఏమీ ఉండదు. సో బెడ్ రెస్ట్ అయితే రికమెండ్ చేయమన్నమాట. ఎందుకు బెడ్ రెస్ట్ రికమెండ్ చేయడం వద్దు అంటే, మీరు కంటిన్యూస్గా అటు ఇటు స్లోగా, మరీ ఫాస్ట్గా పనులు చేయమని మేము చెప్పము. స్లోగా అటు ఇటు తిరుగుతూ ఉంటే మీ యూట్రస్కి కావాల్సిన బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా వెళ్తుంది అనమాట. కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉంటే బ్లడ్ సప్లై ఆబ్వియస్లీ బాగోదు అనమాట. అట్ ద సేమ్ టైం త్రూఅవుట్ యువర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరు పేషెంట్స్కి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నమాట, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్. ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ వల్ల ఒక్కొక్కసారి కొంతమందికి బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ కాదు, చాలా తక్కువ మంది ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఇట్లా కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు మనకి ఈ రక్త ప్రసవం అనేది సరిగ్గా ప్రాపర్గా జరగదన్నమాట. సో ఇట్లా బెడ్ రెస్ట్లోనే ఉన్నాం అనుకో, క్లాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్వరు బెడ్ రెస్ట్ అవసరం లేదు. మీ డైలీ రొటీన్ వర్క్ చేసుకోండి, కానీ హెవీ వర్క్స్ అయితే చెయ్యొద్దు అనేది మేము చెప్తాం అనమాట. అండ్ డైటరీ చేంజెస్కి వచ్చేసేసి డైట్ కూడా అన్నీ తినచ్చు, రెస్ట్రిక్షన్ లేదు. కానీ ట్రై టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ ట్రై టు అవాయిడ్ ఆయిలీ ఫుడ్స్. మసాలా ఫుడ్స్ కూడా తగ్గించి మోడరేట్ అమౌంట్స్లో మల్టిపుల్ టైమ్స్, ఒకేసారి ఎక్కువ తీసుకోకుండా కొంచెం మీల్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల ఏమి ప్రాబ్లమ్స్ అయితే మీకు ఉండవు. అండ్ ఇట్స్ నాట్ ఎ వెరీ హార్డ్ ప్రొసీజర్ అండ్ టఫ్ ప్రొసీజర్ కాదు, సింపుల్ ప్రొసీజర్. సో మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు కంటిన్యూస్గా బెడ్ మీద ఉండటం వల్ల ఊరికనే మైండ్ అనేది ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ ఉంటాం, నాకు ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో, మళ్ళీ ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. సో ఎక్కువ నెగిటివిటీ అనేది మన మైండ్లోకి చేరుతుంది అనమాట. సో ఈ నెగిటివ్ థాట్స్ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే మనకి మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అండ్ పాజిటివ్ థింకింగ్ కూడా ఉంటుంది అనమాట. సో దట్ మనకి ప్రెగ్నెన్సీ మంచిగా వెళ్తుంది అనమాట. సో బెడ్ రెస్ట్ అనేది, స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ వీఆర్ నాట్ గోయింగ్ టు రికమెండ్ అట్ ఆల్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇంకా ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి మీకు ఏమైనా డౌట్స్, ఈ బెడ్ రెస్ట్ గురించి కానీ డైట్ గురించి ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.